బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచం ఎదురు చూస్తోంది రేపేం జరగబోతుంది అంటూ కూడా. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలపై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు చర్చలు జరుగుతాయా లేదా అన్నదాని మీద ఉత్కంఠ నెలకొంది. చర్చలపై ఆసక్తి చూపలేదు అమెరికా ఇరాన్, కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. మొన్నసారి జరిగినట్టుగా ఏప్రిల్ 21తో ముగియబోతున్నాయి కాల్పుల విరమణ. ఇస్లామాబాద్లోనే చర్చలు జరిగేలా పాక్ ప్రయత్నాలు చేస్తుంది. చర్చలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఘేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా కనిపించటం లేదు అంటూ చెప్పుకొచ్చారు బఘేర్. ఇక హార్మోజ్ ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపేయాలని, హార్మోజ్ను ఓపెన్ చేయాలని అమెరికా డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చింది. విదేశాల్లో సీజ్ చేసిన ఆస్తులని వెంటనే రిలీజ్ చేయాలని, తమ దేశంపై ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ కండిషన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల వేళ ఏం జరగబోతోంది? చాలా ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రేపు చర్చలు జరుగుతాయా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, చర్చలు జరిగితే అది ఇస్లామాబాద్లోనా లేకపోతే జెనీవాలోనా? దాంతోపాటు అమెరికా డిమాండ్స్ను ఇరాన్ ఒప్పుకుంటుందా అని చెప్పి, ఇరాన్ కండిషన్స్కు ట్రంప్ అంగీకరిస్తాడా అనేది, కువైట్ ఒమన్తోని ఫలించని చర్చలు పాకిస్తాన్తో సాధ్యమవుతాయా? చర్చలు ఫెయిల్ అవ్వడానికి ఆసి మున్నిరే కారణమా? 21 తర్వాత మళ్ళీ యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఏం జరగచ్చు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ మనతో పాటు లైవ్లో జాయిన్ కాబోతున్న అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్, అండ్ అలాగే కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరిశేషు లైవ్లో. ఇద్దరికి నమస్తే అండి. సో ఫస్ట్ నేను ఒకసారి నేరుగా కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడి నుంచి వర్షన్ తీసుకుందాం. శేషు గారు, రేపు ఈ చర్చలు జరగాలి, శాంతి చర్చలు, కానీ ఎక్కడ చూసినా బహుశా అమెరికా కాస్త ఇనిషియేషన్ కనిపిస్తుంది, కానీ ఇరాన్ నుంచి ఎక్కడ ఇనిషియేషన్ కనిపించట్లేదు. రేపు ఎందుకు చర్చలు జరుగుతాయా అండి? సచిన్, ఏప్రిల్ 21 తోటి అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి తాత్కాలిక 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోతుంది. ఇప్పటికే ట్రంప్ ఒక హెచ్చరిక చేశారు, 21 తర్వాత ఇరాన్ మాతో శాశ్వత ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ దాడులు మొదలవుతాయనేటటువంటి ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికతో పాటు మొదటి దఫా చర్చలు 2 దేశాల మధ్య ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 11న జరిగాయి, కానీ ఆ చర్చల్లో ఎలాంటి ఫలితాలు రాలేదు, అర్ధంతరంగా ముగిశాయి. మళ్ళీ 2వ దఫా చర్చలు ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఇస్లామాబాద్ లో జరుగుతాయి అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 20న ఇస్లామాబాద్ లో జరిగే 2వ దఫా చర్చల పైన ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకు స్పష్టత రాలేదు అంటే, అమెరికా వైపు నుంచి చర్చలకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 2 కండిషన్స్ పెట్టారు ఇరాన్ కి. ఒకటి కండిషన్ 1, ఈ చర్చలకు రావటానికి ముందు చేయాల్సినటువంటి 1 ఏంటి అంటే, హార్మోజ్ ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓపెన్ చేయాలనేటటువంటి ఒక కండిషన్ పెట్టారు. 2వ కండిషన్ కూడా చాలా కీలకమైనటువంటి కండిషన్. అదేంటి అనంటే, చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులు ఒప్పందాల పైన నిర్ణయం తీసుకునే విధంగా IRGC నుండి అనుమతి తీసుకొని రావాలి అనేటటువంటి 2 నిబంధనలు పెట్టారు. అయితే ఇరాన్ వైపు నుండి ఇంకా ఇంతవరకు స్పష్టమైనటువంటి సంకేతాలు రాలేదు. 2వ దఫా చర్చలకు మేము అటెండ్ అవుతున్నాం అనేటటువంటిది. మొదటి దఫా చర్చల్లో కూడా చివరి నిమిషంలోనే నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పుడు కూడా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారా, అసలు చర్చలు జరుగుతాయా, ఒకవేళ చర్చలు జరిగితే ఫలప్రదం అవుతాయా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటి దఫా చర్చల్లోనైనా జరగబోతున్నాయి అనుకునేటటువంటి 2వ దఫా చర్చల్లోనైనా ఈ 2 దేశాలకు ఒక దేశం పైన ఇంకొక దేశానికి పరస్పరమైనటువంటి విశ్వాసం లేదు. పరస్పర విశ్వాసం లేనప్పుడు 2 దేశాల మధ్య చర్చలు జరిగినా అవి ఫలప్రదం అవుతాయని ఎలా నమ్మగలుగుతాం? రెండోది, ఇది ఒక బలవంతపు పెళ్లిగా కనపడుతుంది తప్ప 2 దేశాలు యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ముందుకొచ్చినట్టు కనపడటం లేదు. అది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు 2వ దఫా చర్చలు జరిగితే ఒక కొలిక్కి వస్తాయా, ఈ యుద్ధం ఆగుతుందా, మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గడువు పొడిగించేటటువంటి ప్రశ్ననే లేదు అనేటటువంటి ఒక స్పష్ట డెవలప్మెంట్ జరిగింది ఏప్రిల్ 16 నాడు. అది ఏంటి అని అంటే,
ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య 10 రోజుల తాత్కాలిక శాంతి కాల్పుల విరమణ ఒప్పందం జరగటము, ఏప్రిల్ 17 నాడు హార్ముజ్ ని ఓపెన్ చేయటము, మళ్ళీ ఏప్రిల్ 18 నాడు హార్ముజ్ ని క్లోజ్ చేశారు. దానికి కారణం ఏంటి అంటే ఇరాన్ నుంచి వచ్చేటటువంటి నేవీ బ్లాకెట్స్ ని చేయటం, అమెరికా చేయటం తోటి మళ్ళీ పీఠముడి ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ చర్చల సందర్భంగా ఇప్పటి వరకు అమెరికా ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనలు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఎందుకు అనంటే ఇరాన్ కి చాలా కష్టతరమైనటువంటి ప్రతిపాదనలు అమెరికా ఇరాన్ ముందు పెడుతుంది. 3 ప్రతిపాదనలు పెడుతుంది. ఒకటి, ఇప్పటి వరకు మీ దేశంలో శుద్ధి చేయబడినటువంటి 440 కిలోగ్రాముల యురేనియం ని మాకు అప్పజెప్పాలంటున్నారు. ఇది కష్టము. రెండోది, అణ్వస్త్రాలను తయారు చేసుకునేటటువంటి ప్రక్రియను నిలిపివేయాలంటున్నారు. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, మమ్మల్ని మేము కాపాడుకునే విధంగా మేము ఆయుధాలు తయారు చేసుకునే హక్కు మాకు ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఇరాన్ వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కూడా పీఠముడి పడుతుంది. మూడోది, ఎలాంటి నియంత్రణ లేకుండా హార్ముజ్ ని ఓపెన్ చేయాలని అమెరికా ఈ 3 కీలక ప్రతిపాదనలు పెడుతుంది. ఈ 3 ప్రతిపాదనలు ఒప్పుకోవటానికి ఇరాన్ సిద్ధంగా లేదు. కంటిన్యూ చేద్దాం శేష్ గారు, కంటిన్యూ చేద్దాం. మీరు అన్న 3 పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒకసారి విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. హార్ముజ్ని ముందు ఓపెన్ చేశారు, తర్వాత మళ్ళీ క్లోజ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఇన్ఫాక్ట్ మేము కూడా ఆ రోజు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. హార్ముజ్ని ఓపెన్ చేస్తుంది ఓకే, బట్ వెంటనే ఎప్పుడైతే ట్రంప్ నేను హార్ముజ్ ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ నేవల్ బ్లాకేడ్ ఉంటుంది అనగానే అండర్స్టూడ్ ఎక్కడో మళ్ళీ ఇరకాటంలో పెడుతున్నాడు ఇరాన్ని అనుకున్నట్టుగానే ద వెరీ నెక్స్ట్ డే అనేది మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఇంటెన్షన్ ఏం కనిపిస్తోంది? ఇన్నాళ్ళు ఏంటంటే హార్ముజ్ని బూచిగా చూపించి యుద్ధాన్ని నేను ఆపట్లేదు, హార్ముజ్ ఓపెన్ చేస్తే యుద్ధాన్ని ఆపేస్తానట్టుగా మాట్లాడాడు. బట్ హార్ముజ్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేసేలా బలవంతం చేసి మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి దారి తీస్తున్నాడా? శాంతి చర్చ లేకుండా మళ్ళీ యుద్ధానికి వెళ్ళేలా ఆ గ్యాప్ తీసుకున్నాడు అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ మనం డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం చూస్తే దీనికి ముగింపు పలికేలా లేదు. ఎలాగైనా సరే ఇది ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అనే ధోరణిలోనే ఉంది. ఇరాన్ ఏమని చెప్తుంది, దాని కండిషన్స్ చెప్పింది. మాకు ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, అవి మీరు ఓపెన్ చేయాలి. యురేనియంని మేము శుద్ధి చేస్తాము, మాకు యురేనియం శుద్ధి చేయడానికి మీరు మాకు అలో చేయాలి. స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుండి ప్రయాణించేటటువంటి ప్రతి షిప్ మీద మేము $2 మిలియన్ మేము సెస్ చేస్తాము, అది మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానికి అపోజిషన్, అంటే మీరు యురేనియం శుద్ధి చేయకూడదు అంటే 2 కండిషన్స్ అసలుకి ఇద్దరికి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నటువంటి కాంట్రడిక్షన్. ఇవి 2 పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయన్నమాట. నువ్వు ఏది చేయకూడదు అంటే నేను అదే చేస్తాను అని అనడం. సో ఈ 2 విరుద్ధంగా ఉండడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశం లేదని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకో విషయం మనం ఐడెంటిఫై చేస్తే నిన్న 2 షిప్స్ మన ఇండియావి భాగ్యలక్ష్మి అనే 2 ఆయిల్ క్యారీ చేస్తున్నటువంటి 2 షిప్స్ మన ఇండియావి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెనక్కి పంపించారు. అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుందన్నమాట. ఒక విధంగా ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడి ఇండియాని కూడా ఇందులో వార్లోకి లాగుదామా అంటే చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ కూడా మీ యొక్క షిప్స్ని రానివ్వట్లేదు, ఇప్పటికైనా మీరు మా సైడ్ రండి, మీరు మా సైడ్ వస్తే మనందరం కలిసి ఇరాన్ మీద దాడి చేద్దాము అనే విధంగా ఈ ధోరణి ఉంది. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా ఏమర్థమవుతుందనంటే ఇరాన్లో కూడా పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఇండియన్ షిప్స్ని అలౌ చేస్తానని అన్నారు స్టేట్ ఆఫ్ హర్మూజ్లో. నిన్ననేమో స్టేట్ ఆఫ్ హర్మూజ్లో ఇండియన్ షిప్స్ని అలౌ చేయలేదు. అంటే వాళ్ళ నేవల్ ఫోర్సెస్లో లేకపోతే వాళ్ళ ఐఆర్జీసీలోనే ఒక్క ఒపీనియన్ మీదకి రాలేకపోతున్నారు వాళ్ళు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇందాక ఎక్కడో నేను మన నేషనల్ మీడియాలో చూడడం జరిగింది. వాళ్ళ మన నేవల్ వెషల్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు మా మీద అటాక్ చేశారని చెప్పి మన నేవీ సిబ్బంది వాళ్ళతో మాట్లాడని చెప్పి నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. సో షుడ్ వి థింక్ ఇక్కడ మీరు అన్నట్టుగా ఐఆర్జీసీలోనే చీలికొచ్చిందా? ఎందుకంటే ఇన్నాళ్ళు ఐఆర్జీసీ అనేది ఆయతుల్ అలీ ఖమేనీ అండర్లో ఉన్న ఒక వింగ్ లాంటిది. ఎప్పుడైతే ఆయతుల్ అలీ ఖమేనీ మరణించాడో, ఆఫ్ కోర్స్ ముస్తఫా ఖమేనీకి ఉన్నప్పటికీ కూడా ఆ ఐఆర్జీసీ కమాండ్లోనే పూర్తిగా ఉందనుకోవాలా? డివిజన్ గురించి మాట్లాడుకుంటే ఐఆర్జీసీ అనేది పెట్ బాడీ అని అంటారు అనమాట. అయతుల్లా గారి పెట్ బాడీ, ఆయన క్రియేట్ చేసింది, ఆయన కోసం పనిచేసేటటువంటి ఐఆర్జీసీ. సో ఆయన చనిపోయిన తర్వాత అందులో డిసిషన్ మేకింగ్లో అంటే ఒక యూనిలాటరల్ డిసిషన్ తీసుకోకుండా వాళ్ళకి చీలికి వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటి, ఇండియన్ షిప్స్ని అలౌ చేస్తానన్న వాళ్ళు ఇండియన్ షిప్స్ని ఆపుతున్నారు ఇప్పుడు నిన్న. అంటే మీరు ఒక డిసిషన్ మీద లేరు.
అంటే ఇప్పుడు ఇరాన్ని మనం యుద్ధం ఆపుదాం అనుకున్నా కూడా ఆ యొక్క ఏదైతే హై కమాండ్ బాడీ ఉందో, డిసిషన్ మేకింగ్ బాడీ, వాళ్ళలోనే సర్టెనిటీ లేకపోవడం వల్ల, వాళ్ళలోనే ఒక రకమైనటువంటి డిసిషన్ రాకపోవడం వల్ల ఈ ఈ సంభాషణలు, ఈ డిస్కషన్స్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. సో అటు డొనాల్డ్ ట్రంప్ ధోరణి చూసినా సరే, ఈ పక్క మనము ఇరాన్ యొక్క చీలికలు రావడం, వాళ్ళ డెసిషన్స్లో చీలిక రావడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకు మనం చర్చలు పెట్టిన, రేపు ఇస్లామాబాద్లో చర్చలు ఉన్నప్పటికి కూడా అది మళ్ళీ కొలిక్కి రాదు. జెనీవాలో మీటింగ్లు ఉన్నా కూడా అక్కడ కూడా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే మనం ఇంతకుముందు అనుకున్న రెండు విరుద్ధంగా ఉన్నాయి. ఒకటి, రెండు, ఎవరైతే డిసిషన్ మేకింగ్ బాడీ ఉందో వాళ్ళకు ఒక సర్టెన్ డిసిషన్ లేదు, వాళ్ళకు ఒక కంక్లూజన్కి రావట్లేదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అతను మొండిగా ఉన్నాడు. సో ఇది ఒక కంక్లూజన్కి వచ్చేలాగైతే కనిపించట్లేదండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. శేష్ గారు, ఇందాక మనం ఇరాన్కి సంబంధించి డిమాండ్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ అమెరికాకు సంబంధించి డిమాండ్స్ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఎన్ని డిమాండ్స్ని తెర మీదకి తీసుకొచ్చినా ఎందుకు అమెరికా ఇక్కడ బెట్టు పెట్టడం లేదు? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక మీరు అన్నట్టుగా ఒక 3 ఫ్రెష్ డిమాండ్స్ని తెర మీద తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఇది చల్లవన విషయం, అమెరికా కూడా తెలుసు. బట్ ఎందుకు అయినా అమెరికా ఇలా వెళ్తోంది? వాట్ ఇట్ వాంట్స్, ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కి ఏం కావాలి అనేది మాట్లాడుకుంటే మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ట్రంప్ ఇరాన్ పట్ల చాలా స్పష్టంగా ఉన్నాడు సచిన్. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ గనక అణ్వాస్త్రాలను సంపాదించుకొని ఉంటే మనం ఇరాన్ ని సర్ అని పిలవాల్సి ఉండేది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేశారు. అంటే ఇరాన్ అనేటటువంటి ఒక దేశం దగ్గర అణ్వస్త్రాలు ఉంటే అది మీకు పర్షియన్ గల్ఫ్ లో లేకపోతే మధ్య ప్రాంత్యంలో ఇజ్రాయెల్ ఉనికికి దెబ్బ, ఇజ్రాయెల్ కి చాలా నష్టం చేస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయము అనేక సందర్భాల్లో చెప్పారు. ఇరాన్ ఒక దుష్ట శక్తి, దాని చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికి ప్రమాదం, కాబట్టి ఇరాన్ ని అణ్వాయుధ రహిత దేశంగా మార్చడానికే మేము ఈ దాడులు చేస్తున్నాం అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు. బట్ ఈ కాల్పుల విరమణ జరగాలన్నా, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు ఆపాలన్నా ఇరాన్ ఒక స్పష్టత ఇవ్వాల్సింది ఉంటుంది. ఆ స్పష్టత ఇరాన్ ఇవ్వటానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే మా దేశాన్ని కాపాడుకునేటటువంటి ఆయుధాలను సమకూర్చుకోవటంలో మాకు స్వతంత్రత ఉంటుంది ఒక సార్వభౌమాధికార దేశంగా. మీరు చెప్పినట్లు మేము ఎలా వింటాము అనేటటువంటి ఒక ప్రశ్న లేకెత్తున్నప్పుడు అమెరికా దగ్గర ద్వంద్వ ప్రమాణాలు కనపడుతున్నాయి సచిన్. ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ఉగ్రవాదాన్ని ఎగదోసేటటువంటి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, అణ్వస్త్రాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేసుకుంటే ప్రపంచానికి ప్రమాదం అనేటటువంటి ద్వంద్వ వైఖరే కదా అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటిది. కాబట్టి ఇదొక అంశం అయితే, రెండోది ఇరాన్ వైపున పెడుతున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఆమోదయోగ్యమైనవిగా ఉన్నాయి, పెద్ద కష్టం లేదు. కానీ అమెరికా పెడుతున్న కండిషన్సే ఇరాన్ ఎప్పటికీ ఒప్పుకునేటట్టుగా లేవు. అందుకే అదే నా పాయింట్ కూడా. అంటే తెలిసి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇది చల్లదని తెలుసు, కానీ చల్లదని తెలిసినప్పటికీ తెర మీద తీసుకురావడం అంటే ఇరాన్ తోవలోకి రాకూడదు, బట్ ప్రపంచం ముందు నేను శాంతి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్న ప్రయత్నం ఇక్కడ అమెరికాది. ఖచ్చితంగా. అందుకే అమెరికా ఎక్కడా తగ్గటానికి ఇష్టపడటం లేదు, కానీ ఇరాన్ కూడా అమెరికాకి ధీటుగా నిలబడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇరాన్ పెడుతున్నటువంటి కండిషన్స్ ఏంటది? ఒకటి, ఇప్పుడు దాడులు నిలిపివేయాలి, భవిష్యత్తులో మా పైన దాడులు చెయ్యమనేటటువంటి హామీని ఇవ్వాలి, ఇది ఒకటి పెడుతున్నారు. రెండోటటువంటిది ఏం పెడుతున్నారు? హార్మూజ్ జలసంధి పైన మా నియంత్రణ కొనసాగాలి అని పెడుతున్నారు. మూడోది ఏం పెడుతున్నారు? గల్ఫ్ లో ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సైనిక స్థావరాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. నాలుగోది ఏమంటున్నారు? మా యుద్ధ పరిహారాన్ని 25 లక్షల కోట్ల రూపాయలు మీరు చెల్లించాలి అంటున్నారు. తర్వాత ఐదో అంశంగా ఏం చెప్తున్నారు? మీరు వివిధ దేశాల్లో ఉన్న మా ఆస్తులను ఫ్రీ చేశారు, వాటిని రిలీజ్ చేయాలని అంటున్నారు. వీటిలో పెద్దగా కష్టంగా ఉన్నటువంటి నిబంధనలు ఏమీ లేవు. కానీ అమెరికా పెడుతున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇరాన్ ఒప్పుకునేటట్టుగా లేవు. అందుకే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఘేరే గలీబఫ్ ఏమంటున్నారు? నిర్హాయతుకమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అమెరికా మా ముందు పెడుతుంది, మేము వాటిని ఆమోదించేటట్టుగా లేము, కాబట్టి మేము అమెరికా చేసేటటువంటి దాడులకి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బట్ ఈ యుద్ధము
అమెరికాది, ఇజ్రాయెల్ది, ఇరాన్ది మాత్రమే కాదు కదా. అట్లా అయితే వాళ్ళ ముగ్గురు ఎంతకాలం యుద్ధం చేసినా, ఇరాన్ ఇరాక్ 8 సంవత్సరాలు యుద్ధం చేస్తే చేసింది కదా. కానీ ఇప్పుడు యుద్ధం ఏంటి అని అంటే ప్రపంచాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఇబ్బంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నటువంటి యుద్ధం. కాబట్టి వాళ్ళ ముగ్గురికి సంబంధించిందే కాదు, ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి వాళ్ళ ముగ్గురు తొందరగా ఒక ఒప్పందానికి రాకుండా, యుద్ధం ఆపకుండా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మరింత సంక్షోభంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒక ఒప్పందం. అదే పాయింట్ శేష్ గారు, యాక్చువల్లీ మనం ఈ రోజు పాయింట్ మాట్లాడుకుంటోంది ఇంట్రెస్టింగ్, మళ్ళీ అక్కడికి వచ్చాం. ఒకసారి ఇదే ప్రశ్న విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేష్ గారు అన్నట్టుగా విష్ణు గారు, ఇది అమెరికాకు తెలుసు, ఇప్పుడు కనుక ఇది చిక్కుముడి విడకపోతే ప్రపంచానికి తలనొప్పి, అండ్ నా మీద కూడా అల్టిమేట్గా ప్రెషర్ పడుతుందని చెప్పి, అయినప్పటికీ ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తోంది? లేకపోతే ఆ 2 weeks బ్రేక్ తీసుకుంది ఇరాన్ గతంలో ఉంది, అమెరికా బ్రేక్ తీసుకుందంటే తనని రీబిల్డ్ చేసుకోవడానికి తప్ప శాంతి కోసం కాదనేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా అంటే మళ్ళీ ఈ 21st తర్వాత యుద్ధానికి వెళ్ళిపోతాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ట్రంప్ కూడా అన్నాడు 21st తర్వాత ఇంకా సీజర్ ఎక్స్టెన్షన్ లేదని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ అమెరికా రీబిల్డ్ అయిపోయింది అనుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలా అండి? ఖచ్చితంగా ఇప్పుడు శేష్ గారు చెప్పినట్టు ఇది ఒక కొలిక్కి వచ్చేలాగా, ఇది చర్చలతోని ముగింపు పలికేలాగా అయితే లేదు. ఎందుకనంటే ఇరాన్ తన మొండి వైఖరి, అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ మొండి వైఖరి, ఇద్దరు కలిసి కూర్చున్నారు కూడా. అసిమ్ మునీర్ పాకిస్తాన్ వాళ్ళు ఒక టేబుల్ మీద తీసుకొని వచ్చి మాట్లాడినప్పటికి కూడా ఒక కంక్లూషన్ రాలేదు. రేపొద్దున రావాలన్నా కూడా ఏమైనా కండిషన్స్ పెట్టారంటే అది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది ఒక కొలిక్కు వచ్చేలా లేదు. ఇంకో మాట శేష్ గారు చెప్పినట్టు ఇది ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం కాదు. ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం, దేశాలని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటటువంటి యుద్ధం. ఇది అంత త్వరగా ముగించకపోతే మాత్రము ఖచ్చితంగా ప్రపంచం ఆల్రెడీ అండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ జీడిపి 4.2కి ఎస్టిమేట్ చేసింది. అది ఈ యుద్ధం వల్ల అది 3.1కి పడిపోయింది. సో ప్రపంచ జీడిపియే పడిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే వీళ్ళు టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అక్రాస్ ద టేబుల్ కూర్చొని వాళ్ళు కంక్లూజన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒంటెద్దు పోకుడులాగా వాళ్ళకి నచ్చినట్టు మేము చేసుకుంటాము అని అంటే మాత్రము మన దేశం ఇండియా, ఈ ఏషియన్ కంట్రీస్ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుందన్న విషయం మాత్రం అది నిజమైనటువంటి విషయం. బట్ ఇక్కడ అమెరికా వ్యవహారం ఎలా ఉందంటే గతంలో కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు, నాకు ఇరాన్తో మాత్రమే పంతం, మిగతా ఇరాన్ని అంతమొందించాలి, రాక్షస సంహారం జరగాలని టైప్లో మాట్లాడుకొచ్చాడు. ప్రపంచం ఏమైపోయి నాకు సంబంధం లేదు, కావస్తే నేను ఆ తర్వాత ప్రపంచానికి ఆయిల్ ఇస్తాను టైప్లో మాట్లాడాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ట్రంప్ మాట్లాడిన మాటలకి చేసే చేతలకి ఎక్కడ సంబంధం ఉండదు, చాలా తేడా తెలియదు చాలా సందర్భాల్లో. బట్ ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుకుంటున్నామంటే రేపు శాంతి చర్చ జరగాలి, నేను రెడీ అంటాడు ట్రంప్. ప్రస్తుతం వస్తున్న మనకి సోర్సెస్ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం కావచ్చు, సోషల్ మీడియా ప్రకారం. బట్ 21st సీజ్ ఫైర్ ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు? ఇంతవరకు ఎక్స్టెన్షన్కి వెళ్ళిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే నేరుగా యుద్ధానికి వెళ్ళిపోవాలనుకునే పద్ధతిలో వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇజ్ ఇట్ పాసిబుల్ అమెరికాకు ఒకవేళ యుద్ధం జరిగితే? 100% పాసిబుల్ కాదు సార్. ఎందుకో చెప్తాను నేను. ఒక 2-3 months బ్యాక్, అంటే యుద్ధం స్టార్ట్ కాకముందు ఇన్ఫ్లేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 4% ఉండే. అకార్డింగ్ టు ఫెడరల్ రిజర్వ్స్ ఆఫ్ అమెరికన్ రిపోర్ట్ ప్రకారంగా 4%. ఫెడరల్ రిజర్వ్ అంటే వాళ్ళ మనకి ఆర్బీఐ లాగా 4% ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది మేనేజబుల్ ఏ కంట్రీకైనా సరే. కానీ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 14%, ఇండియా కన్నా దరిద్రమైన పొజిషన్లో ఉన్నారు. 4 నుంచి 14%కి. సో వాళ్ళకు అవసరం యుద్ధం ఆపేయడం, వాళ్ళ ప్రజలకు అవసరం యుద్ధం ఆపేయడం. వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రోజు యుద్ధానికి $1 billion ఖర్చు పెడుతున్నారు అమెరికన్ గవర్నమెంట్. ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు 200 అనుకుంటే ఇప్పుడు $500 బిలియన్ ఓవరాల్ అంత అమౌంట్ కంటిన్యూ కావాలి అని అంటే మరి ఇంత మొత్తంలో డబ్బు ఎవరి మించి తీస్తారు? ప్రజల మించి తీస్తారు. సో ప్రజల మించి తీసినప్పుడు ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై తేడా కొడుతుంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణంలో కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవట్లేదు. అక్కడ ప్రజలు కూడా మాకు బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయండి, ప్రైజెస్ పెరుగుతున్నాయి, ప్రైజెస్ కంట్రోల్ చేయండి, ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్, యుద్ధం ఇమీడియట్ రిక్వైర్మెంట్ కాదని చెప్పేసి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈయన పర్సనల్ అజెండా వల్ల డొనాల్డ్ ట్రంప్ యుద్ధం జరగాల్సిందే, మేము సీజ్ ఫైర్ కంటిన్యూ చెయ్యము, మేము 21 తర్వాత మేము యుద్ధానికి వెళ్తాము, మేము నాశనం చేస్తాము, ఒక రాక్షసమైనటువంటి ఆనందం పొందుతున్నారు డొనాల్డ్ ట్రంప్.
కానీ నిజంగానే కూడా వాళ్ళు 21 తర్వాత మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళినా కూడా ఇరాన్ అదే తరహాలో ఇప్పుడు ఎలా అయితే బాంబింగ్ చేస్తూ గెలుస్తూ ముందుకెళ్ళిందో మళ్ళీ వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. నిజంగానే ఇప్పుడు ఏదైతే వెనుజువేలాలో జరిగిందో అంటే ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడుకుందాం, బట్ ఈ పీస్ టాక్స్ గురించి ముందు కంక్లూడ్ చేసుకున్న తర్వాత మనం యుద్ధం గురించి మాట్లాడదాం. ఒకసారి శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఇదే పాయింట్ మీద. శేష్ గారు, ఇక్కడ సోకాల్డ్ పాకిస్తాన్ ఇక్కడ మీడియేటర్గా చెప్పుకుంటోంది, లేకపోతే ఇది శాంతియుతంగా చెప్పుకుంటోంది, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా మాకు ఇచ్చేయాలన్నట్టుగా మాట్లాడుతోంది. సార్, కెన్ యూ హియర్ మీ అండి? సమ్ ప్రాబ్లం ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినపడుతుందా అండి? డిస్కంటిన్యూటీ వస్తుంది, కొంచెం చూడండి ప్లీజ్. ఒకసారి చూడరా. డిస్కంటిన్యూటీ వస్తుంది, ఆగి వస్తుంది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే షూర్. ఒకసారి కరెక్ట్ అవుదాం సార్, లేకపోతే దట్ కుడ్ బి బెటర్. నో ప్రాబ్లం, లెట్ us కంటిన్యూ. ఇప్పుడు వస్తుందా సార్? ఇప్పుడు ఓకేనా? క్లియర్ ఆడియో? ఓకే. ఇంట్రెస్టింగ్. ఇందాక మనం శాంతి చర్చల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ శాంతి చర్చల గురించి వస్తే పాకిస్తాన్ నేను మీడియేటర్ కాదు, నేను సో కాల్డ్ యుద్ధాన్ని ఆపేస్తున్నాను, నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చేయాలి అని చెప్పి అమలు చర్చలు జరిగాయి. సో ఎందుకు ఈ సో కాల్డ్ పీస్ మేకర్ ఆర్ నోబెల్ ప్రైజ్ విన్నర్ షహబాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే ఫీల్డ్ మార్షల్ అంటే కదా, ఫెయిల్డ్ మార్షల్ అంటే కరెక్ట్ ఏమో, ఈ ఫెయిల్డ్ మార్షల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనుకోవాలండి? నో అసలు యాక్చువల్ గా ఈ మీడియేషన్ లో ఇనిషియేట్ తీసుకున్నటువంటి కంట్రీస్ ఈజిప్ట్ అండ్ తుర్కీ. ఎగ్జాక్ట్లీ. టర్కీ ఎందుకు ఇట్లాంటి మీడియేషన్ చేస్తుందంటే అది నాటోలో ఒక మెంబర్ కంట్రీ. నాటోలో ఉన్నటువంటి ఒక మెంబర్ కంట్రీకి ఆ విధమైనటువంటి వెసులుబాట్లు ఉంటాయి. బట్ ఆ రెండు కంట్రీస్ తో పాటు పాకిస్తాన్ కూడా కొంత అమెరికాకి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, అటు ఇరాన్ కి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ కి ఉన్నటువంటి సంబంధాలు, ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక ఇస్లామాబాద్ ని ఎంపిక చేసుకున్నారు చర్చల కోసం. బట్ అంతేగాని పాకిస్తాన్ తీసుకున్న చొరవ ఏమి లేదు, పాకిస్తాన్ కి ఒక స్పెషల్ క్రెడిట్ ఇవ్వాల్సినటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ కూడా. బట్ ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళ మీడియేషన్ ఫెయిల్ అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతున్న నేపథ్యంలో రష్యా కూడా ఒక ప్రతిపాదన చేసింది. మీడియేషన్ చేయడానికి రష్యా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా, బహుశా ఈ సెకండ్ ఫేజ్ డిస్కషన్స్ డైలాగ్స్ కనుక ఫెయిల్యూర్ అయితే, బట్ నెక్స్ట్ టర్మ్ లో మనకి కనపడేటటువంటి రెండు దేశాల మధ్య సంప్రదింపులు చేయడానికి, కాల్పుల విరమణ చేయడానికి, ఒప్పందాలు చేయడానికి బహుశా రష్యా మీడియేషన్ తీసుకునేటటువంటి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ జరిగినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యవర్తిత్వం చేస్తానని వచ్చింది. అప్పుడు రష్యా ససేమిరా ఉందన్నమాట. నా పాయింట్ కూడా ఇది కరెక్ట్. ఎందుకంటే మొన్న ఇదే పాయింట్ వచ్చినప్పుడు శేష్ గారు అమెరికా అంది రష్యా మీడియేషన్ ఒప్పుకో అన్నట్టు మాట్లాడింది. సో ఇప్పుడు ఒప్పుకుంటుందా? రష్యా యుక్రెయిన్ కాంటెక్స్ట్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ది మీకు ఇరాన్ అండ్ అమెరికా కాంటెక్స్ట్. బట్ మొన్న అమెరికా కూడా ఐ థింక్ సమ్వేర్ ఎక్కడ చదివాను, అమెరికా కూడా ఇంట్రెస్ట్ లేదు రష్యా మీడియేషన్ కి, అందుకే కదా మోసేస్తోంది వీళ్ళిద్దరిని, షహబాజ్ షరీఫ్ ని ఆసిఫ్ మునీర్ అమెరికా. సో అందుకే నేనేమంటున్నాను, అసలు ఈ డైలాగ్స్ లో మేజర్ ఇనిషియేషన్ తీసుకున్నది తుర్కీ అండ్ ఈజిప్ట్ అనేటటువంటి విషయం. బట్ మీడియేషన్ గా పాకిస్తాన్ చొరవ తీసుకొని పాకిస్తాన్ దగ్గర చర్చలు చెప్తున్నటువంటి నేపథ్యంలో, అందుకే నేను ఏమంటున్నానండి, ఇప్పుడు రెండు దేశాల మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ ప్రపోజల్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఎక్కడ చర్చలు జరిగినా, ఎవరు మీడియేషన్ చేసినా రెండు పక్షాలకు సమానమైనటువంటి నష్టమో లేకపోతే సమానమైనటువంటి లాభం జరిగే విధంగా ఉంటేనే ఆ చర్చలు ఫలప్రదమవుతాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రెండు పక్షాలు కూడా పట్టు విడవకుండా ముందుకే వెళ్ళాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు మీరు ఏ దేశం మీడియేషన్ చేసినా, ఈవెన్ మోడీ చేసినా, భారతదేశం చేసినా అవి సఫలీకృతమైనటువంటి అంశాలు ఉండవు. బట్ ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ కాంటెక్స్ట్ చూసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు మీడియేషన్ చేయకపోయినా అమెరికాకి భారంగా మారింది యుద్ధం కాబట్టి, అమెరికన్ సైన్యం అక్కడ ఉండటం వాళ్ళకి ఆర్థిక భారంగా మారింది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళే వెనకపోయినటువంటి సందర్భం ఉంది. వియత్నాం కేసులో కూడా వాళ్ళంతటికి వాళ్ళే వెనకపోయినటువంటి సందర్భం ఉంది. ఇవాళ కూడా మూర్ఖంగా ట్రంప్ మరి ఒకసారి ఇరాన్ పైన కాల్పులకు తెగబడ్డా, లేకపోతే మళ్ళొకసారి దాడులు మొదలు పెట్టినా అది అమెరికన్ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే రోజుకి 16,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలండి వాళ్ళు చేసేటటువంటి యుద్ధము. ఇప్పటికే పెంటగాన్ మరి అమెరికన్ కాంగ్రెస్ కు ఒక రిక్వెస్ట్ పెట్టింది, 25 లక్షల కోట్ల రూపాయలను మీరు మంజూరు చేయండి యుద్ధం కోసం అని. అంటే అది హోల్డ్ లోనే ఉంది, ఇంకా మంజూరు కాలేదు. కాబట్టి యుద్ధాన్ని కొనసాగించటము హైలీ ఎక్స్పెన్సివ్ అమెరికాకి అవుతుంది. బట్ ఇరాన్ కి ఉండే ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇరాన్ ధైర్యంగా నిలబడింది కానీ, బట్ అది పోయింది. కాబట్టే మీరు చూడండి
లియో 14 పోప్ కూడా దీంట్లో ఒక మాట చెప్పారు, నాకు ప్రపంచ శాంతి కావాలనేటటువంటి విషయం మాట్లాడితే ట్రంప్ ఎలా స్పందించారనేటటువంటి విషయాన్ని మనం చూసాం కదా. అంటే ట్రంప్ ఎవరి మాట వినటానికి సిద్ధంగా లేనటువంటి అంశం ఉంది. అసలు ట్రంప్ ఉద్దేశమే వేరండి, ఇదంతా కాదు. ట్రంప్ కు ఉన్నటువంటి ఒక హిడెన్ అజెండా ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఆ హిడెన్ ఎజెండా ఒక్కసారి మీ దగ్గర ఉంచండి, వస్తాను ఆ పాయింట్ కి. హిడెన్ ఎజెండా గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఎస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. బట్ బిఫోర్ దట్ పీస్ టాక్స్ గురించి మాట్లాడదాం. కానీ విష్ణు గారు, ఇక్కడ ఇందాక ఫేష్ గారు కూడా మెన్షన్ చేసినట్టుగా ఈజిప్ట్ ఉంది, టర్కీ ఉంది, లాస్ట్ లో ఐ థింక్ ఖత్తర్, కువైట్ ఒమన్, వీళ్ళిద్దరూ ఇంత చర్చలు జరిగాయి. ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని చర్చలు ఇప్పుడు ఫలిస్తాయా? ఈ శాంతి చర్చలు జరుగుతాయా? ఇప్పుడు మనకి నిజం చెప్పాలి అంటే శాంతి చర్చలు రేపు జరుగుతున్నాయి అన్న దాని మీద కూడా స్పష్టత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలిస్తాయి, పోనీ ఇప్పుడు కాదు ఇంకో 4-5 సార్లు జరిగిన ఫలించవండి. ఎలా అంటే ఒకటి చెప్తాను, ఒక భార్య భర్త ఇద్దరు చాలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి. భర్త మారని అంటున్నాడు, భార్య మారని అంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు మారితేనే కదా వాళ్ళిద్దరు కలిసి ఉండేది. వీళ్ళిద్దరు మారని పరిస్థితిలో ఇద్దరిని మనము మూడో వ్యక్తిలో మనం ఎంత కలపాలని చూసినా కూడా కలిసే అవకాశం ఉండదు. సో అదే విధంగా వాళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, మా కండిషన్స్ మాకున్నాయని చెప్పేసి వీళ్ళిద్దరు అంటున్నారు. సో ఏదైతే ఇప్పుడు ఆర్థిక భారంతోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిందో, ఏదైతే ఇరాక్లో గెలిచి అక్కడ కాంకర్ చేసిందో, అలాంటి వ్యవహారం వస్తే తప్పించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తప్పుకోని పరిస్థితి. అంటే ఆర్థిక భారం అన్న పడాలి, అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చి పెద్ద ఉద్యమం చేస్తే తప్పించి ఈ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కండిషన్స్ అయితే ఖచ్చితంగా కలిపే విషయం పక్కన పడదు, ఎందుకంటే కండిషన్స్ ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇక్కడ ట్రంప్ అనే వ్యక్తి ఇన్ని రోజులుగా యుద్ధం జరుగుతూ ఉంది, మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నాడు రీసెంట్ గా డెవలప్మెంట్ లో చూసుకుంటే. అండ్ ఇక్కడ ట్రంప్ వెళ్ళడానికి కారణం ట్రంపేనా, లేకపోతే వెనకాల ఇజ్రాయెల్ ఉందని చెప్పి ఎందుకు ఈ మాట అంటే, ఇరాన్ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఫేస్ మాస్క్ ఇలా రివీల్ చేసింది ఒక వీడియోలో. ట్రంప్ మీటింగ్ పెడతాడట, బట్ ఆ మీటింగ్ అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోతే మాస్క్ తీస్తే అది ఉన్నది నెతన్యాహు. సో వాట్స్ దట్ మ్యాటర్? ఇప్పుడు మనకి ప్రాపర్ గుర్తు చేసుకుంటే ఇస్లామాబాద్ లో మీటింగ్ జరుగుతుంది యుఎస్ కి అండ్ ఇరాన్ కి. ప్యారలల్ గా అదే రోజు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేసింది, పెద్ద మొత్తంలో దాడులు చేసింది, నియర్లీ 200 మందిని చంపేసింది అదే రోజు. అంటే ఓ పక్క మీకు శాంతి చర్చలు జరుగుతున్నాయి, అదే రోజు నువ్వు ఇజ్రాయెల్ దేశమై ఉండి అందులో భాగమై ఉండి ఒక పార్టీవై ఉండి నువ్వు ఈ లెబనాన్ మీద దాడులు వేసావు. అంటే ఇజ్రాయెల్ ఏ మొత్తంలో కూడా యుద్ధం ఆపాలని లేదు. ఇన్ కేస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాంతి చర్చలకు ఒప్పుకొని నేను యుద్ధం నుంచి తప్పుకుంటున్నాను అని అంటే ఇజ్రాయెల్ ససేమిరా అని, మా సర్వైవలే మాకు క్వశ్చన్ మార్క్లా ప్రశ్నార్థకంగా ఉంది, మీరు తప్పుకున్నా కూడా మేము తప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పే విధంగా అయితే నెతన్యాహు యొక్క మనస్తత్వం కూడా ఉంది. సో దీని ద్వారా మనం తెలిసేది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాంతి చర్చలకు ఒప్పుకొని వాళ్ళు వెనక్కి తిరిగినా కూడా ఇజ్రాయెల్ అయితే మళ్ళీ వచ్చి యుఎస్ డ్రాప్ అయిపోయిందేమో కానీ నేను డ్రాప్ అవ్వను, నేను కంటిన్యూ అవుతాను, నేను ఉండడం, నేను బతకడం, నా సర్వైవల్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది ఇప్పట్లో తెగని విషయం ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. శేష్ గారు ఇంకొక మాట అన్నారు మీరు, ఇక్కడ ట్రంప్కి హిడెన్ ఎజెండా అని చెప్పి. వాట్ కుడ్ బి దట్? అంటే ఏమై ఉండొచ్చు సార్ అది? దానికంటే ముందు ఒక చిన్న మాట. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా శాంతి చర్చల్లో ఒక కీలకమైనటువంటి అంశం ఇరాన్ ఏం పెట్టింది అని అంటే, లెబనాన్ పైన దాడులు చేయొద్దు, లెబనాన్ పై కూడా దాడులు నిలిపివేయాలి అని ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతుంటే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా మీరు లెబనాన్ పైన దాడి చేయడమే కాదు, హిజ్బుల్లా చీఫ్ అయినటువంటి నయీం కసిం ని చంపేసింది. మీరు ఇక్కడ ఇరాన్ పైన దాడి చేసి మొదటి రోజున ఐతుల్లా ఖమైనీని ఎలా చంపేశారో, మీరు అక్కడ ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసి హెజ్బుల్లా చీఫ్ అయినటువంటి నయీం కసిం కూడా చంపేయటము. ఇప్పుడు అదే ఇప్పుడు ఏంది, ఈ చర్చలకు ముందు, రెండో దఫా చర్చలకు ముందు జరిగిన పరిణామం ఏంటది? మళ్ళీ ఏప్రిల్ 16 నాడు ఇంకొక డ్రామాకి తెరదీశారు. ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య 10 రోజుల సీజ్ ఫైర్ ని అక్కడ ప్రకటించారు. అంటే మొత్తంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో ఒక విధంగా ఇరాన్ ని ఆత్మరక్షణలోకి నెట్టి ఇరాన్ ని మన కండిషన్స్ కు ఒప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా రెండు దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరేటటువంటి ప్రయత్నాలు మనస్ఫూర్తిగా చేయటం లేదు అనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టమవుతుంది. రెండోది, నేను చెప్పినటువంటి హిడెన్ అజెండా ఏంటి అని అంటే, యాక్చువల్ గా ఇరాన్ కి సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, 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 ఇరాన్ కి సంబంధించినటువంటి 2 ప్రధానమైన
ఇది మనకి పెరిఫెరల్ గా కనపడుతున్నటువంటి ఒకటైతే ట్రంప్ కున్న ఒక హిడెన్ అజెండా ఏంటి అంటే మళ్ళా ప్రపంచం మొత్తం పైన అమెరికా ఆధిపత్యాన్ని బలంగా నిలబెట్టడం ఒక హిడెన్ అజెండా. ఎలానంటే ఒకసారి ఇరాక్ ని తమ చెప్పు చేతుల్లోకి తీసేసుకున్నారు సద్దాం హుసేన్ ని చంపి. తర్వాత మీకు వెనిజువేలాని మదురోని క్యాప్చర్ చేసి వెనిజువేలాని తమ క్యాప్చర్ లోకి తీసుకున్నారు. ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ద ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుంటే ఈజ్ ద 3rd హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. మీకు ఈ 3 దేశాలు వాళ్ళ గుప్పెట్లో ఉంటే జరిగే పరిణామం ఏంటి అని అంటే దే హ్యావ్ ఏ మొనోపలీ పవర్ ఆన్ ది ఆయిల్ ప్రొడక్షన్. ఆయిల్ ప్రొడక్షన్ పైన అమెరికాకు ఒక బలం దొరుకుతుంది. ఒక బలం దొరికితే ఆటోమేటిక్ గా రష్యాని వీక్ చేయొచ్చు. ఆ బలం దొరికితే మీకు క్యూబాలో ఎట్లయితే చీకట్లు కమ్మించారో అదే విధంగా చైనాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెనిజులా నుండి ఆపేస్తారు, ఇరాన్ నుండి ఆపేస్తారు. అప్పుడు చైనాకు కూడా ఇబ్బంది అవుతుంది, చైనాతో పాటు భారత్ కూడా ఇబ్బంది అవుతుంది. హార్ముజ్ ని మూస్తేనే భారత్ లో మీకు విపరీతమైనటువంటి ఆయిల్ క్రైసిస్ వచ్చింది. కాబట్టి భారత్ కూడా అటు వెనిజులా నుండి వచ్చేటటువంటి చమురుని మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఇరాన్ నుండి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి భారత్ ను కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం. అంటే 3 కీలకమైనటువంటి దేశాలు అమెరికాకి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తే మీరు ట్రేడ్ చర్చలు పెట్టినా లేకపోతే వరల్డ్ ఎకానమీ చూసినా ఏది చూసినా మరొకసారి అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టి దాన్ని బలోపేతం చేసేటటువంటి ఒక బిగ్ స్ట్రాటజీగా ట్రంప్ వెళ్తున్నాడు. అందుకే నో కింగ్ అనేటటువంటి ఒక యాజిటేషన్ వస్తున్నా లెక్క చేయటం లేదు, పోప్ లాంటి వాళ్ళు ఇంటర్ఫేర్ అయినా లెక్క చేయటం లేదు, ప్రపంచం అంతా నిందిస్తున్నా లెక్క చేయట్లేదు. అమెరికా ఫస్ట్, అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఈ 3 కంట్రీస్ ని ఇరాక్, ఇరాన్, వెనిజువెలా ఈ 3 ఆయిల్ పెట్రోలియం ప్రొడక్షన్ కంట్రీస్ ని తన దగ్గర పెట్టుకొని రష్యాని వీక్ చేస్తాడు, చైనాని ఇబ్బంది పడతాడు, భారత్ ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. బట్ దిస్ ఇస్ ద మోర్ హిడెన్ అజెండా బై ది ట్రంప్. అందుకని సాధ్యము కానటువంటి నిబంధనలు, సాధ్యం కాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇరాన్ ముందు పెడుతున్నాడు. అందుకే ఇరాన్ మొత్తుకుంటుంది. ఏమంటుంది? గలీబాఫ్ ఏమన్నాడు? చర్చలకు రాకముందే అన్నాడు, ఇవి నిరహేతుకమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, మేము వీటిని ఒప్పుకునే అవకాశమే లేదు అంటే ముందే కుండ బద్దలు కొట్టినాక ఒకవేళ చర్చలు జరిగిన జేడీ వాన్స్ ఎందుకు తప్పుకున్నాడండి అర్ధంతరంగా చర్చల నుండి? జేడీ వాన్స్ పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటది? ఆయన పెట్టిన కండిషన్స్ 2. ఒకటి, మీ దగ్గర శుద్ధి చేసిన యురేనియం ను మాకు అప్పచెప్పండి, అణువస్త్రాల తయారీ ప్రక్రియను ఆపేయండి. బట్ ఈ 2 కండిషన్స్ కి ఇరాన్ ఒప్పుకుంటే అసలు సమస్య లేదు. కానీ ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ ఒప్పుకున్న తర్వాత ఐతుల్లా ఖొమైనీని పోగొట్టుకొని దేశంలో అంత విధ్వంసం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు చేసేది ఏముంటది? కాబట్టి ఐఆర్జీసీ ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చింది, ఎంత దాకైనా పోరాడదాం అనేటటువంటి. ఇప్పుడు మొత్తం కూడా ముజ్తబా ఖొమైనీ పరిస్థితి ఏంటో మనందరికి తెలుసు. బట్ ఇప్పుడు ఇరాన్ పాలన మొత్తం కూడా ఐఆర్జీసీ చేతుల్లోనే ఉంది. అందుకే ట్రంప్ ఏం చెప్పాడు? మీరు చర్చలకు వచ్చేటప్పుడు చర్చల్లో జరిగేటటువంటి ఒప్పందాలపైన నిర్ణయం తీసుకోవడానికి మీరు ఐఆర్జీసీ నుండి అనుమతి పత్రాలు తెచ్చుకోండి అన్నాడు. అంటే ఐఆర్జీసీ ఈజ్ ద క్రూషియల్ అండ్ హార్మోజ్ ఈజ్ ద గేమ్ చేంజర్. అడ్డం పెట్టుకొని హార్మోజ్ ని ఒక గేమ్ చేంజర్ గా మలుచుకొని ఇరాన్ ఇంతకాలం యుద్ధంలో నిలబడగలిగింది, భవిష్యత్తులో కూడా దాన్ని అడ్డం పెట్టుకొని నిలబడగలుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకునే ప్రపంచం మొత్తాన్ని శాంతి వైపుకి అమెరికా పైన ఒత్తిడి చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. కంటిన్యూ చేద్దాం శేషి గారు. ఆయన అన్నట్టుగా హార్మోజ్ అనే పాయింట్ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ బట్ యాడింగ్ టు దిస్, ఇదే శాంతి చర్చల్ని ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు అనేది ఇంతవరకు పాకిస్తాన్ పేరు మీద తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఆసిమ్ మునీర్ వైపు వెళ్ళిపోయింది. మొన్న కూడా వాళ్ళ అబ్బాస్ అరాక్చి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ముందు వేళ ఆయన హక్ చేసుకున్నాడు, వెనకాల ఉన్నారు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్తార్. ఈ సిచ్యువేషన్ మనం చూసాం విష్ణు గారు. ఈ ఆసిమ్ మునీర్కి ఇరాన్తో ఎక్కడో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా కూడా ఆసిమ్ మునీర్ నమ్మట్లేదు అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా నుంచి వస్తున్న విశ్లేషణ కావచ్చు, కథనం కావచ్చు. ఇస్ ఇట్ సో? నిజంగా అమెరికా ఇంటెలిజెన్స్ ఇస్తున్న సోర్సెస్ అని మాట్లాడుకున్నా ఒకవేళ నమ్మని పరిస్థితి లేకపోతే
వాట్ ఇట్ గోనా హ్యాపెన్? అంటే ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాలి, అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆసిమ్ మునీర్ అనే మనిషి ఇప్పటివరకు ఒక మన ఫీల్డ్ మార్షల్ పొజిషన్లో ఉన్నటువంటి వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి మనిషి ఎప్పుడు కూడా వైట్ హౌస్లో డిన్నర్ టేబుల్ మీద కూర్చోలేదు. కానీ ఆసిమ్ మునీర్ అనే ఒక మనిషికి ఈ రేర్ ఆపర్చునిటీకి వచ్చిందనమాట. డొనాల్డ్ ట్రంప్తోనే ఒక డిన్నర్ మీటింగ్లో కూర్చున్నారు ఆసిమ్ మునీర్. అంటే దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్కి చాలా దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు ఒక మనిషి చాలా దగ్గరగా అవుతాడు, ఎస్ బాస్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి మనుషులకు దగ్గర అవుతారు. సో ఈ ఆసిమ్ మునీర్ అనే మనిషి ఎస్ బాస్ యాటిట్యూడ్, మీరు చెప్పిందే కరెక్ట్, మీరు ఏం చేస్తే మేము అది చేస్తామని చెప్పడం వల్ల సారీ ఫర్ ది ఇంటరప్షన్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతా ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చూసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పీస్ టాక్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్న తరుణంలో ఎన్నో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రేపు అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్. ఇస్లామాబాద్ లోనే శాంతి చర్చలు జరుగుతాయంటూ అమెరికా కన్ఫర్మేషన్ ఇచ్చింది. శాంతి చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ తో సహా విట్కాఫ్, అలాగే ట్రంప్ అల్లుడు కుష్నర్ కూడా వెళ్ళబోతున్నాడు. లాస్ట్ టైం ఏ టీం అయితే వెళ్ళిందో అదే టీం మళ్ళీ ఇస్లామాబాద్లోకి అడుగు పెట్టబోతుంది అనేది లేటెస్ట్ డెవలప్మెంట్ మనకు అందుతున్న సమాచారం. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ వెళ్ళట్లేదు, వ్యాన్స్ వెళ్ళట్లేదు అని చెప్తున్నప్పటికీ ట్రంప్ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి కనిపించట్లేదు. వైట్ హౌస్ ఒక విధంగా చెప్పాలి, వైట్ హౌస్ అంటే కన్ఫర్మేషన్, ప్రెసిడెంట్ ఆఫీస్ అనుకోవచ్చు మన మాటలో చెప్పాలంటే. సో వైట్ హౌస్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. జేడీ వ్యాన్స్ అలాగే స్టీవ్ విట్కాఫ్తో పాటు కుష్నర్, వీళ్ళు ముగ్గురు వెళ్ళబోతున్నారంటూ కూడా. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలంటే అమెరికా అయితే ఆసక్తి చూపిస్తోంది. సో ఇదే పాయింట్ని సంబంధించి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను విష్ణు గారు. ఆఫ్ కోర్స్ ఆ పాయింట్ మనం లాస్ట్లో మాట్లాడుకున్న పాయింట్ కూడా కంటిన్యూ చేస్తూనే, ఎందుకు అమెరికా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఇది కేవలం పైకి షో ఆఫ్గా మాట్లాడుకోవాలా, లేకపోతే ఇంత డెస్పరేట్గా ఉందనుకోవాలా యుద్ధాన్ని ఆపడానికి? డెస్పరేట్గానే ఉందండి. ఎందుకనంటే ఇంతకుముందు అనుకున్నట్టు అక్కడ ద్రవ్యోల్బణం హై రేట్స్లో ఉంది, ప్రైజెస్ పెరుగుతున్నాయి, వాళ్ళకి యుద్ధం మీద ఖర్చు పెరుగుతుంది. సో ఇన్ని కారణాల చేత వాళ్ళకి యుద్ధం ఆగిపోతే బాగుండు ఉంది. కానీ ఎలా? మా హెజిమోనీ, మేము బిగ్ బ్రదర్, మేము ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చూపిస్తాము, మేము గెలిచి ఆపేస్తే బాగుండు, మా కండిషన్స్ని ఒప్పుకొని ఆపేస్తే బాగుండు, మా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనిలాటరల్గా వీళ్ళు ఒప్పుకుంటే బాగుండు అనేటటువంటి ఉద్దేశంతో ఉందన్నమాట. అదేవిధంగా ఇరాన్ అక్కడ మొండిగా ఏమని ఉంటుంది, మీరు పెట్టే కండిషన్స్ మాకు ససేమిరా మేము ఒప్పుకోమండి, మేమైతే ఖచ్చితంగా మా కండిషన్స్ మీ కండిషన్స్ రెండు విపరీతంగా ఉన్నాయి కాబట్టి, రెండు సమానంగా లేవు కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అమెరికా గనక ఖచ్చితంగా ఈ యుద్ధం ఆపేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం కండిషన్స్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు కండిషన్స్ ఆపకుండా మార్చకుండా పాత కండిషన్స్ తోనే ముందుకు వస్తే మాత్రం ఇరాన్ మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటివరకైతే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముగ్గురిని పంపిస్తుంది, స్టీవ్ని, కుష్నర్ని అండ్ వ్యాన్స్ని ముగ్గురిని పంపిస్తుంది. ఇరాన్ నుంచి ఏమని చెప్తుంది, ఇరాన్ వాళ్ళు మేము వస్తాము కానీ మేము వస్తే మాత్రం ఖచ్చితంగా మా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలని అంటుంది. సో ఇది రేపు వచ్చినా కూడా మేము వాళ్ళ కంట్రీలో, వాళ్ళ దేశంలో, వాళ్ళ ప్రజలకి చూడండి మేము శాంతి చర్చలకు వెళ్ళాము, ఇరాన్ మొండి వైఖరి వహిస్తుంది, వాళ్ళ దగ్గర అణువాయుధం వస్తే ఎంత పరిస్థితి వస్తుందో మనకు తెలుసు, మేమేమంటున్నాము యురేనియం శుద్ధిని ఆపేయండి, మీ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులను మాకు ఇచ్చేసేయండి, అందుకే మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాము, వాళ్ళు ససేమిరా అంటున్నారు, మమ్మల్ని ఏం చేయాలి అని అక్కడ ప్రజలకి, అక్కడ డెమోక్రటిక్ ప్రజలకు, అక్కడ పీపుల్కి చూపెట్టడానికి మాత్రమే ఇది ఒక ఎక్సర్సైజ్. మేమేమి యుద్ధం చేయాలన్న ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, మాకు యుద్ధమే కావాలనట్లేదు. ఇరాన్ అలా లేదు, దూకుడుగా ఇరాన్ ఉంది కాబట్టే మేము యుద్ధం చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా ఆ యురేనియం శుద్ధిని ఆపేసి అణ్వాయుధాలను మాకు అప్పచెప్తే మాకెందుకు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది అని నిరూపించుకోవడం కోసం ఈ శాంతి చర్చలు, ఈ రెండో శాంతి చర్చలని డ్రామా అనొచ్చు మనం. ఓకే శేషు గారు, ఇక్కడ ఈ సోకాల్డ్ శాంతి చర్చలకు, ఇది బహుశా సోకాల్డే అనాలి, ఎందుకంటే అమెరికా అయితే మాత్రం ఒకవేళ శాంతి చర్చలకు సీరియస్గా ఉంటే, బికాస్ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ట్రంప్ లాస్ట్ టైం అన్నాడు ఈ శాంతి చర్చలకు సంబంధించి నేనే వెళ్తాను, 1 వీక్లో వెళ్ళి క్లియర్ చేసుకొచ్చేస్తానని చెప్పి అది మాట్లాడుకొచ్చాడు. అదేంటి తనే వద్దు ఒకవేళ శాంతి చర్చలు క్లారిటీ అనుకుంటే. జేడీ వ్యాన్స్ని పంపించడం వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే కొట్టిపారాడు ఉపాధ్యక్షుడు, వారిని చూసుకుంటే కేవలం ఫారెన్ మినిస్టర్ లెవెల్లో మాత్రమే వస్తున్నారు, అబ్బాస్ అరాక్చీ కావచ్చు, లేకపోతే పార్లమెంటు స్పీకర్ బఘేరీ కావచ్చు, వీళ్ళే వస్తున్నారు. ఎందుకు అమెరికా అంత ఒక హై లెవెల్ ప్రొఫైల్ని చూపించి వాట్ అమెరికా వాంట్స్ టు సే టు ద వరల్డ్ అండి? చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి ఒక టీం ఉంది అక్కడ. ఆ
ఆ టీంలో ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చాలా కీలకమైతే, మార్క్ రూబియో లాంటి వాళ్ళు, బీసెంట్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రంప్ ఏది చెప్తే అది చేసేటటువంటి వాళ్ళు తప్ప. బట్ అందుకే మీకు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి కెంట్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇది అసలు యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఇరాన్ తో వచ్చేటటువంటి సమస్యనే లేదు తక్షణంగా, కానీ మనం అనవసరంగా పోయి అక్కడ యుద్ధంలో ఇరికిపోయినట్టుంది. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే వినట్లేదు కాబట్టి కెంట్ అనేటటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ట్రంప్ కు ఉన్నటువంటి టీమ్ లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి జేడి వాన్స్ కాబట్టి ఈ డైలాగ్స్ కూడా ఆయనే నాయకత్వం వహిస్తున్నాడు. దాంట్లో మిన్కాప్ తనకి చాలా క్లోజర్, తర్వాత అల్లుడైనటువంటి కుష్నర్ ని పంపిస్తున్నారు. కుష్నర్ కి తర్వాత ఇవాంకా ట్రంప్ కి, తర్వాత మీకు సౌదీ అరేబియన్ యువరాజుకి ఉన్నటువంటి రిలేషన్స్ అవన్నీ ఉపయోగపడతాయనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి పంపించడం జరుగుతుంది. బట్ ఇస్లామాబాద్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇస్లామాబాద్ అనేటటువంటిది తర్వాత మీకు పాకిస్తాన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీకు ట్రంప్ కి చాలా దగ్గర, నమ్మదగినటువంటి వాడు. ఆసిఫ్ మునీర్ అండి, ఎప్పుడు వచ్చాడో ఆపరేషన్ సింధూర్ తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఆసిఫ్ మునీర్ కి అమెరికన్ ప్రెసిడెంట్ ఏ స్థాయి హోదా ఇచ్చాడు? ఫీల్డ్ మార్షల్ గా ఎంపిక చేయడానికి ఆయన సలహానే కదా. కాబట్టి అంత నమ్మకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ నమ్మకమైనటువంటి వ్యక్తుల సమక్షంలో ఈ చర్చలు జరగాలనేది వాళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. అందుకే ఇస్లామాబాద్ ని ఒక వేదికగా పెట్టుకొని అక్కడికి వస్తున్నటువంటి సందర్భం. అందుకే ఇరాన్ చాలా భయపడుతున్నది కూడా అదే, ఈ ఎక్కడ మమ్మల్ని ట్రాప్ చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నది, భయపడుతున్నటువంటి అంశం కూడా మనం చూసాం. అయితే ట్రంప్ అసలు ఒక మాట మీద నిలబడ్డాడండి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మీకు ఫిబ్రవరి 28 నాడు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎన్ని ప్రకటనలు చేశాడు, ఎన్ని విధాలుగా భయపెట్టాడు, ఎన్ని అసందర్భమైనటువంటి ప్రకటనలు చేశారు, ఎన్ని ఛాన్సులు ఇచ్చారు. మీరు చూడండి, ఏప్రిల్ 8 నాడు ట్రంప్ చేసినటువంటి ఒక హెచ్చరిక మొత్తం ప్రపంచం అంతా ఆసక్తిగా చూసింది. అసలు ఏందనంటే ఇరాన్ ఈ రాత్రికి 4 గంటల్లో ఇరాన్ చరిత్రను నాశనం చేసేస్తాం, ఇరాన్ ని రాతి యుగంలోకి పంపిస్తాం, ఇరాన్ కి నాగరికత లేకుండా చేస్తామన్నాడు. తెల్లారిపాటికి వచ్చేసరికి 2 వారాలు కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడు. అంటే తను ఎగ్జిట్ తెలవట్లేదండి యుద్ధాన్ని. అందుకే ఇరాన్ అనేక సందర్భాల్లో చెప్పింది, మొదట్లో ఏం చెప్పింది ఇరాన్, యుద్ధం వాళ్ళు ప్రారంభించారు, మేము ముగింపు చేస్తామన్నారు. కానీ ఇరాన్ తర్వాత కొంచెం తగ్గి ఏమన్నదంటే, యుద్ధాన్ని వాళ్లే ప్రారంభించారు, యుద్ధాన్ని వాళ్లే ముగింపు చేయాలనేటటువంటి ఒక ఆప్షన్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అందుకే ట్రంప్ కి గౌరవప్రదమైనటువంటి ఎగ్జిట్ దొరకట్లేదు. ఎలా ఈ యుద్ధం నుండి బయటపడాలి? మీరు చూడండి, మధురాన్ని క్యాప్చర్ చేసి పట్టుకొచ్చారు, ఎంత ఈజీగా పట్టుకొచ్చారు. బట్ అంత సునాయాసం మీకు ఇరాక్ లో ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? ఆఫ్టర్ ఆల్ 26 days లో కొట్టేశారు. 26 days లో ఇరాక్ ని పట్టుకొచ్చారు. కానీ ఇరాన్ అసలు కొరకుడు పడట్లేదు. 39 రోజులు యుద్ధం చేసినా ఇరాన్ లో కీలకమైనటువంటి 50 మంది నాయకులు చనిపోయినా ఇరాన్ ఎక్కడ కూడా లొంగటానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళకి కనపడలేదు. కాబట్టి ఇరాన్ ని లొంగ తీసుకోవటం ఈ సైనిక చర్యతోటి వీలు కావట్లేదు. కాబట్టి చర్చలు అనేటటువంటి ప్రతిపాదన తన ఫ్రెండ్లీ కంట్రీస్ తోటి తీసుకొచ్చిండు. ఫైనల్ కామెంట్స్ శేషి గారు, బికాస్ వీఆర్ జస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో మీ ఫైనల్ కామెంట్స్ ఏమనుకోవాలి? అండ్ రేపు శాంతి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది, అవి అలాగే ఉంటాయి. అండ్ 21st నుంచి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే కాస్త హోల్ చూసి ఆలోచించి అమెరికా యుద్ధం కాకుండా మళ్ళీ శాంతి చర్చల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవాలా? వాట్స్ యువర్ టేక్ అండి? ఏప్రిల్ 20 నాడు ఇస్లామాబాద్ లో చర్చలు చివరి నిమిషంలో ఇరాన్ నిర్ణయం తీసుకుని చర్చలకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చర్చల్లో మళ్ళా పీఠముడి పడుతుంది. బట్ ఆ చర్చల తర్వాత ఒక ప్రతిపాదన చేస్తారు. ఏం ప్రతిపాదన అంటే, ఆల్రెడీ ఇస్లామాబాద్ గతంలో ఒక ప్రతిపాదన చేసింది. ఏంటి అంటే 45 రోజులు కాల్పుల విరమణకు అవకాశం ఏంటంటే 2 వారాలకు మాత్రమే ట్రంప్ అవకాశం ఇచ్చారు. కాబట్టి కాల్పుల విరమణని ఎక్స్టెండ్ చేయండి అని మీడియేట్ చేస్తున్నటువంటి కంట్రీస్ అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం ట్రంప్ మరొక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చర్చలను మరికొన్ని రోజులు పొడిగించటమా, లేకపోతే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించేటటువంటి ప్రకటన అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, విష్ణు గారు మీ టేక్ ఏంటి సార్? ఖచ్చితంగా అండి, పెద్దలు చెప్పినట్టు, శేష్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఇంకా రోజులు సీజ్ ఫైర్ని ఇంకొన్ని రోజులు వాయిదా వేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ మీద తోసేసి ట్రంప్ మళ్ళీ కాల్పుల విరమణ పేరుతో. ఇంకొక రెండో కండిషన్, పాకిస్తాన్ తెలివి కలదైతే
ఈ పని చేయాలి. మీరు నెక్స్ట్ టైం చర్చలకు వస్తే గనక దయచేసి మీ కండిషన్స్ మార్చుకోండి. మీరు కండిషన్స్ మార్చకుండా మీరు ఎన్ని చర్చలు పెట్టినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి చర్చలను మీరు మార్చుకొని వస్తే మీ కండిషన్స్ మార్చుకొని మళ్ళా చర్చలకు వస్తే బాగుంటుంది అన్నది చాలా విషయం. సో 2 విషయాలు, ఒకటేమో ఖచ్చితంగా సీజ్ ఫైర్ ఖచ్చితంగా రేపు ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది. ఏదైతే 21st యుద్ధం కాల్పుల విరమణ ఏదైతే ఆగిపోయిందో అది కంటిన్యూ చేస్తారు ఇంకో 2 వారాలు. రెండో కండిషన్, మీరు కండిషన్స్ మార్చుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడోది, ఇది చివరి 3వ ప్రయత్నం మనం ఏదైతే చేయబోతున్నామో 3వ చర్చలు, అది చివరిదై ఉండాలి. అది ఖచ్చితంగా మనం కండిషన్స్ మార్చుకొని అది సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ చర్చలు అయితేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సొంతంగా అనుకొని వస్తే తప్పించి ఇక ముగింపు అయితే జరగదని నా అభిప్రాయం. ఈజిప్ట్ అండ్ టర్కీ ఈ రెండు ఎందుకు మ్యూట్గా కనిపిస్తున్నాయి? ఇప్పుడు పాకిస్తాన్నే హైలైట్ చేస్తుంది అమెరికా, ఈజిప్ట్ని అండ్ టర్కీని పక్కన పెట్టేసింది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ముస్లిం కంట్రీస్లలో చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ పాకిస్తానే. టుర్కీతో పోల్చుకున్నా లేకపోతే మనము ఈజిప్ట్తో పోల్చుకున్నా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఇజ్రాయెల్ తీసుకున్నాం అనుకోండి, ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్యలో యుద్ధం, ఇజ్రాయెల్ టర్కీ మధ్యలో యుద్ధం. కానీ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడూ యుద్ధం జరగలేదు. పాకిస్తాన్ ఎప్పుడూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్లోజ్గా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మనము ఏషియా చూసుకుంటే ఏషియాలో సూపర్ పవర్ రష్యా ఉంది, పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. 4వ కంట్రీ ఇంకో కంట్రీ మనం ముందుకు తీసుకొని రావాలి. అప్పుడే వీళ్ళని మనం కౌంటర్ చేయగలం. సో ఎవరిని తీసుకొని రావాలన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ తీసుకొని వచ్చింది. అదే టర్కీ యూరోప్లో ఉంది, నాటోలో ఉంది, ఏషియాలో ఉంది. సో ఆ ఈజిప్ట్ మళ్ళీ మెడిటేరియన్ సీ మీద ఉంది. భౌగోళికంగా చూసుకుంటే సో పాకిస్తాన్నే ముందుంటే బాగుంటుంది, మా ఫ్రెండ్లీ కంట్రీ నేను చెప్పినట్టు కంట్రీ అని చెప్పేసి పాకిస్తాన్ ముందు పెట్టింది. సో రేపటి చర్చలు అయితే 2 ముగింపులు వస్తాయండి. మొదటి ముగింపు ఏంటంటే ఈ సీజ్ ఫైర్ ఇంకో 2 వారాలు కంటిన్యూ అవుతుంది. 2, తెలివి కల వాళ్ళు పాకిస్తాన్ అసీం మునీర్ వారు నిజంగానే మీడియేటర్ అయితే, ప్రాపర్ మీడియేటర్ అయితే మీరు మీ కండిషన్స్ మార్చుకొని రండి అని చెప్పాలి. ఇవి 2 జరుగుతాయని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తిరుణ్ హరిశేషు అండ్ ఇన్ఫ్యాక్ట్ తిరుణ్ హరిశేష్ గారు అండ్ అలాగే విష్ణువర్ధన్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి రేపు పీస్ టాక్స్, సో కాల్డ్ పీస్ టాక్స్ ఎలా జరుగుతాయో తెలియదు, బట్ వాటికి సంబంధించి ఆ పీస్ టాక్స్ జరిగితే ఎలా జరగచ్చు, అసలు జరిగే అవకాశం ఉందా లేదా, వీటి గురించి విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం రేపు పీస్ టాక్స్ జరిగిన తర్వాత సో కాల్డ్ పీస్ టాక్స్ జరగచ్చు, జరగకపోవచ్చు, ఇరాన్ రాకపోవచ్చు, దాదాపుగా వచ్చినా మళ్ళీ ఫస్ట్ టైం ఎలా జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కొలుక్కొచ్చినప్పటికీ సో కాల్డ్ అది కొలుక్కొచ్చే అవకాశం కనిపించట్లేదు. బట్ పాకిస్తాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, టర్కీ, ఈ 3 మళ్ళీ మీ పీస్ టాక్స్ మాట పక్కన పెట్టి ఆ డిస్కషన్స్లో పాయింట్స్ కనుక ప్రాపర్గా లేకపోతే మళ్ళీ వెళ్ళాలనుకుంటే కాస్త గ్యాప్ తీసుకోండి, కాల్పులకు దక్కండి, ఆ సీజ్ ఫైర్ని కంటిన్యూ చేయండి. సీజ్ ఫైర్ వైలేషన్కి వెళ్లకుండా సీజ్ ఫైర్ని కంటిన్యూ చేయండి. ఇంకొక 2-3 వారాలు టైం తీసుకోండి యుద్ధానికి, లేకపోతే సీజ్ ఫైర్ని కంటిన్యూ చేసుకుంటూ కాల్పుల విరమణ కొనసాగిస్తూనే చర్చలు జరిపే ప్రయత్నం చేయండి. ఏనాడికైనా తెగే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇనిషియేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది టోటల్గా అయితే మాత్రం రేపు కనిపించే అవకాశం. బట్ మనం అనుకుంది చేయడానికి అక్కడ ఉంది ట్రంప్. జరుగుతుందా? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏం జరగబోతోంది ప్రతి మినిట్ అప్ టు డేట్ మీ ఇన్ఫ్యాక్ట్ మినిట్ టు మినిట్ అప్డేట్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రేపు ట్రంప్ ఈ శాంతి చర్చ నుండి కొలుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడా? సో కాల్డ్ ఆసిమ్ మునీర్ అసలు వాళ్ళ వల్ల అవుతుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.